హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బిగ్ టాక్. గోదావరి జిల్లాల చుట్టూ తెలంగాణ రాజకీయం మళ్ళీ తీవ్ర స్థాయిలో వేడెక్కింది. గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం అజెండా ఇప్పుడు ఇరు రాష్ట్ర సరిహద్దుల్లో కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెద్ద తుఫాన్గా ముసురుకుంటుంది. కేంద్రం ఇప్పటికే అనుమతులు మంజూరు చేసిన కాళేశ్వరం, సీతారాం ప్రాజెక్టు సహా తెలంగాణకు చెందిన 7 ప్రధాన ప్రాజెక్టుల పునఃసమీక్షకు ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేయటం, దాన్ని బోర్డు అజెండాలో చేర్చడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా రుచిపడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను పొరుగు రాష్ట్రానికి తాకట్టు పెట్టారని, సమ్మక్క సాగర్ను దారదత్తం చేయడానికి లోపాయకార ఒప్పందం చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరోపణలకు అంతే ధీటుగా తిప్పికొట్టింది. ఏపీ వ్యతిరేకత కొత్త ఏమీ కాదని, అజెండాలో కొత్త విషయాలేమీ లేవని స్పష్టం చేసిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారు? దాదాపుగా 1,81,000 కోట్ల రూపాయల అప్పులతో కాళేశ్వరాన్ని భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ నాయకుల ముందు వాళ్ళ ప్రాజెక్ట్ అవినీతిపై, కాంట్రాక్టర్ల ముడుపులపై సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మరి జీఆర్ఎంబీ అజెండాలో ప్రాజెక్టుల సమీక్షను చేర్చడం నిజంగానే తెలంగాణ హక్కులకు విఘాతమా? కేంద్ర అనుమతులు పొందిన ప్రాజెక్టులను ఏపీ కోరినంత మాత్రాన సమీక్షించడం సాధ్యమేనా? రేవంత్ చంద్రబాబుల సత్సంబంధాలు రాష్ట్ర ప్రయోజనాలకు వరమా లేక శాపమా? 968 టీఎంసీలో చట్టబద్ధమైన వాటాను సాధించుకోవడానికి తెలంగాణ అనుసరించాల్సిన అసలు వ్యూహం ఏంటి? ఈ నదీ జలాలపై ఏం జరుగుతుంది? దాంతోపాటు గోదావరి జలాలకు సంబంధించిన నదీ జలాలపై కొత్త చర్చకు దారితీయడం గల కారణాలు ఏంటి? నిజంగానే కేఆర్ఎంబీ మీటింగ్లో ఏమైనా జరుగుతుందా, లేకపోతే ప్రజల్ని అనేక అంశాలపై పక్కతో పట్టిస్తానికి దీన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారా అనే అంశాలు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. దీని గురించి మనతో మాట్లాడటానికి ప్రముఖ రిటైర్డ్ ఇంజనీర్ దొంతు లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. ప్రేక్షకులకు నమస్తే, ఇతర మిత్రులకు కూడా నమస్తే సార్. నిజంగానే అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కోరిందనో లేకపోతే వాళ్ళు అడిగారనో గతంలో సెంట్రల్ అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులపై పునఃసమీక్ష చేయడం సాధ్యమవుతుందా? పునఃసమీక్ష చేయటం వల్ల మనకు నష్టం జరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మనము గోదావరి మీద వినియోగం అంటే మనకు అసలు రావాల్సిన వాటా అనేది తక్కువ ఉంది గోదావరి మీద. వాస్తవానికి సరే, కృష్ణా మీద అదే పరిస్థితి ఉంది. గోదావరి మీద మనము తెలంగాణకు రావాల్సిన వాటాను వినియోగించలేకపోతున్నాము. దాని కారణంగా వాళ్ళు ఇప్పుడు కింద ఉన్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నీళ్లు అధికంగా వినియోగిస్తారు గోదావరి మీద. సరే, కృష్ణా మీద అదే పరిస్థితి ఉంది, గోదావరి మీద అదే పరిస్థితి ఉంది. ఇక్కడ మనము తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు గోదావరి మీద ఒక జలాల వినియోగంలో ఒక అండర్స్టాండింగ్లో అప్పుడు శ్రీకృష్ణ కమిటీకి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లోనే గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు ఓన్లీ తెలంగాణ ఇంత వాటా వాడుకోవాలి, ఆంధ్ర ఇంత వాటా వాడుకోవాలని ఒక అండర్స్టాండింగ్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన భాగంలో 968 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలనేది గోదావరి జిల్లాలో, 510 టీఎంసీలు ఆంధ్ర వాడుకోవాలనేది ఒక అండర్స్టాండింగ్ ఉంది. దాన్నే ఇప్పుడు ప్రామాణికంగా తీసుకుంటున్నాం, ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చింది. కానీ ఇది ఏ ట్రిబ్యునల్, బచావ్ ట్రిబ్యునల్ కానీ ఎవరు ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ప్రకారం కాదు ఇది. వాస్తవానికి ట్రిబ్యునల్లో ఇచ్చిన అవార్డు గోదావరి జిల్లాలో చూసుకున్నట్టుంటే మనకు అసలు యాక్చువల్గా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కు 1173 టీఎంసీలే అనుమతి ఇచ్చింది అసలు. కాకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పోలవరంకు నీళ్ళు తీసుకుపోవడానికి కొరకు ఆ ఇంద్రావతి నది మీద భూపాలపల్లి దగ్గర ఒక హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కట్టినట్టుంటే మనకు రెగ్యులేటెడ్ 310 టీఎంసీ వస్తాయి అనే ఉద్దేశంలో వాళ్ళు దాన్ని 1400 టీఎంసీ వాడుకోవచ్చు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో అనేది ఒకటి తీసుకొచ్చారు, లెక్కలు తీసుకొచ్చారు. కానీ అప్పటి బచావ్ ట్రిబ్యునల్ మనకు ఇచ్చింది, అనుమతి ఇచ్చింది 1173 టీఎంసీలే గోదావరి మీద నికర జలాలు. సరే, 1483 టీఎంసీలే అనుకుందాము. అది భూపాలపట్నంలో అక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు అక్కడ ఇంద్రావతి నదిపై అది కట్టలేదు, ఇంతవరకు రెగ్యులేటర్ 4 రాలేదు. కానీ ఆ పోలవరంకు నీళ్లు దాని ద్వారా అలాట్ చేయించుకున్నారు. అవి తెలంగాణ వాటా నీళ్ళే. పోలవరంకు 310 టీఎంసీ అలాట్ చేసుకున్నారు, 310 టీఎంసీ అలాట్ చేసుకున్నారు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే గోదావరిలో మన ఉత్తర తెలంగాణ ప్రాంతం 80% పరివాహక ప్రాంతం, అంటే 79%. అదే ఆంధ్ర అంతా 2.5 జిల్లాలు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు, కొంత వైజాగ్ కొంత ఉంటుంది, అంతా 21% వాళ్ళు పరివాహక ప్రాంతం. మరి 21% పరివాహక ప్రాంతం వాళ్ళు నీళ్ళు ఎక్కువ వాడుకోవాలన్నా 70-80% వాళ్ళు ఎక్కువ వాడుకోవాలని ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఆ విధంగా చూసినా కూడా మనకు 80% నీళ్లు కావు, 968 టీఎంసీలు తక్కువనే ఇవి. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే గోదావరి మీద జలాలు స్వతంత్రం రాకముందే సరార్తర్ కాటన్ బ్యారేజ్ ద్వారా, అంటే ధవళేశ్వరం దగ్గర కట్టిన బ్యారేజ్ ద్వారా వాళ్ళు తీసుకున్న అప్పటికే 10 లక్షల ఎకరాలు సేద్యమైంది. వాళ్ళకు రావాల్సిన వాటా స్వతంత్రం రాకముందే వాడుతున్న ఆంధ్ర వాళ్ళు 21% మించి వాళ్ళు వాటా వాడుతున్నారు. అది వాళ్ళు గ్రహించాలి. దానికి తోడు పోలవరం కూడా 310 టీఎంసీలు కేటాయింప చేసుకున్నారు.
సరే ఆల్టుగెదర్ 510 టీఎంసీలు వాళ్ళు వాడుకోవాలని ఒక అండర్స్టాండింగ్లో ఉన్నాము. మరి దానికి మించి పోలవరం ప్రాజెక్టు కింద ఉన్న కెనాల్స్ ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. అలాగా దాని యొక్క 310 టీఎంసీలు అంటే 500 టీఎంసీలు కానీ వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు వాడుకోవడానికి. దానితో ఇప్పుడు చంద్రబాబు వచ్చిండు బనకచెర్ల అంటాడు మళ్ళీ 200 టీఎంసీలు 300 టీఎంసీలు తీసుకుపోయి గొల్లపల్లి దగ్గర 170 టీఎంసీల స్టోరేజ్ ఏకంగా కట్టి ఈ గోదావరి జలాలను అక్కడ కృష్ణాకు మలుస్తాడట. అసలు ఇది అక్రమం. ఎందుకంటే సొంత గోదావరి జిల్లాలో ఉన్న వినియోగం పూర్తయిన తర్వాత ఈ నది జిల్లాలను పక్క నదికి మార్చాలి, డైవర్ట్ చేయాలి. ఇది అక్రమము. అసలు సొంత బేసిన్లో మన అవసరాలు తీరిన తర్వాత ఇంకో నదికి షిఫ్ట్ చేయాలి, ఇంకో నదికి బదిలీ చేయాలి నీళ్లు. అది అక్రమం. బదిలీ చేయడమే అక్రమం. ఈ బేసిన్ అవసరాలు ఇక్కడ గోదావరిలో ఉన్న అవసరాలు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉత్తర తెలంగాణ మొత్తం జిల్లాలు అవసరాలు తీరిన తర్వాత మన వినియోగం అయిన తర్వాత ఆయన బనకచెర్ల అంటే పోలవరం బనకచెర్లతోని అదొక కొత్త తంతు ఇప్పుడు లేవట్టేసింది. అంటే ఏ విధంగా అన్యాయం ఎంతవరకు చేసుకోపోతారు? అన్యాయం మీద అన్యాయం, అన్యాయం మీద అన్యాయం. పోలవరం ప్రాజెక్టుకే తెలంగాణ నీళ్ళతో పోలవరం ప్రాజెక్టు కేటాయింపు తీసుకోరు. మీదంతా 20% మీది పరివాహక ప్రాంతం. మరి 80% తెలంగాణ పరివాహక ప్రాంతం వాళ్ళు నీళ్ళు వాడుకోవాలన్నా లేదా? ఎప్పటికొకటి కొర్రీలు పెడుతుంటారు, ఒకటి వంపుతూనే ఉంటారు. తెలంగాణ ప్రాజెక్టుల మీద ఎప్పటికొక అడ్డంకులు పెట్టి ఒక అభ్యంతరాలు పెడుతూనే ఉంటారు. వాళ్ళ లక్షణం అది, నైజం అది. ఎందుకొరకు పెట్టారు ఇప్పుడు 7 ప్రాజెక్టులు 6 ప్రాజెక్టులు అంటే ఇవి మేము అభ్యంతరం పెడితే బనకచెర్ల పోలవరం బనకచెర్ల క్లియరెన్స్ దొరుకుతుంది ఏదో తంతు ఆడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలవరం బనకచెర్ల తీసుకుపోవాలని తంతులో భాగమే ఇది. ఎందుకొరకంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన కేంద్రం ఆయన చేతిలో ఉన్నది కాబట్టి మళ్ళీ 200 టీఎంసీలు 300 టీఎంసీలు తీసుకుపోవాలని అనుకుంటుండ్రు. ఇప్పటికే 700 టీఎంసీలు వాడుతున్నారు గోదావరి మీద. మళ్ళీ వాళ్ళకి రావాల్సింది అండర్స్టాండింగ్ 510 టీఎంసీలే. దాని మించే 300 టీఎంసీలు ఇప్పటికే వాడుతున్నారు. మళ్ళా ఇంకా ఎట్లా తీసుకుపోతారు? మరి తెలంగాణ పరిస్థితి ఏమిటి? ఇవాళ ఉత్తర తెలంగాణ గోదావరి జలాల వినియోగంలో హార్డ్లీ ఇవాళకి 400 నుంచి 500 టీఎంసీలు మించి వాడడం లేదు. మన ఇంకొక 400 టీఎంసీలు లిఫ్ట్ ప్రాజెక్టులు మనం చేపట్టినాము. అందులో పెద్దది లిఫ్ట్ ప్రాజెక్టు సరే ప్రాణహిత చేవెళ్ళ సర్వత కాళేశ్వరం అనుకుంటే కాళేశ్వరం సంగతి మీకు అందరూ తెలిసిందే. దాని ఇప్పుడు జీరో యూటిలైజేషన్ ఉంది. దాని కింద 240 టీఎంసీలు మనం లిఫ్ట్ ద్వారా వాడుకోవాలి. అంటే మనకు 2004 వరకు అంటే ఉన్న మేజర్ ప్రాజెక్ట్స్ శ్రీరామ్ సారు నిజాం సారు ఇలాంటి ఎల్లంపల్లి ఇవన్నీ ప్రాజెక్ట్స్ మేజర్ ప్రాజెక్ట్స్ మీడియం ప్రాజెక్ట్స్ అన్నీ కలిసి గోదావరి మీద దాదాపు ఒక 450 టీఎంసీల గ్రావిటీ ఫ్లో ఇరిగేషన్ ఉంది. అంటే లిఫ్ట్ కాకుండా వినియోగంలో ఉంది. ఆ నీళ్ళే ఇప్పుడు వాడుతున్నాం. 450 టీఎంసీలో వాడుతున్నాం. అంటే 968 టీఎంసీలు అనుకున్నా కూడా మనం వాడుతున్నాం, నికరంగా వాడుతుంది. అదే లిఫ్ట్ లేకుండా వాడే గ్రావిటీ ద్వారా నీళ్లు మేజర్ మైనర్ ఇరిగేషన్ ఉన్న చెర్ల ద్వారానే విస్తృతంగా ఉన్న వాటితోనే వాడగలుగుతున్నాం. ఈ లిఫ్ట్ల ద్వారా అదనంగా ఒక 400 టీఎంసీలు మనం వాడుకోవాలని ప్రతిపాదించుకున్నాము. అందులో 140 టీఎంసీలు ఒక కాళేశ్వరం ప్రాజెక్టే. ఇక ఇంకో 150 టీఎంసీలు సుమారుగా ఏది ఇప్పుడు సీతమ్మ సాగర్ కింద 60 టీఎంసీలు వాడుకోవాలి. తర్వాత అది ఎందుకంటే సమ్మక్క సాగర్ దాని కింద ఒక 40 టీఎంసీలు వాడుకోవాలనుకున్నాం. మన ప్రతిపాదిత ఉంది. 38 టీఎంసీలు గోదావరి దేవాదుల కింద వాడుకోవాలనుకున్నాం. కానీ అయినా మనం ఇతర ఏ లిఫ్ట్లలో కూడా కంప్లీట్ కాలేదు. మనం లిఫ్ట్ల ద్వారా నీళ్లు ఇంతవరకు 450 టీఎంసీలు ప్రతిపాదించుకున్నాం. 400 నుంచి 400 టీఎంసీ లిఫ్ట్ ద్వారా, ఇంకొక 400 టీఎంసీలు ఏమో మన గ్రావిటీ ద్వారా. ఈ లిఫ్ట్ ద్వారా మనము ప్రతిపాదించుకున్న సాగుకు ప్రాజెక్టులకు ఇంతవరకు మనం నీళ్లు వాడడం లేదు. వాడడం వల్ల ఏమవుతుంటే మనం నికరంగా మన 965 టీఎంసీలు మనం వాడుకోవాలనుకున్నా అందులో సగం కూడా ఇప్పటికి వాడడం లేదు మనం. కాబట్టి మనం వాడతలేమనే ఉద్దేశం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆంధ్ర ప్రాంతం రాయలసీమలో చంద్రబాబు చాలా కపట రాజకీయ నాయకుడు. ఆయన అలా నిస్సందేహంగా చెప్పాల్సిందే. నీళ్లు ఎట్లా తరలించుకుపోవాలనేది ఆయనకు బాగా తెలుసు గోదావరిలో. కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే ఏమో అడ్డంకులు క్రియేట్ చేస్తుండ్రు. మరి ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ నీటి వాటాను పొందడంలో నితోధికంగా ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవాలి. ఖచ్చితంగా తెలంగాణ నీటిని పూర్తి స్థాయిలో వినియోగించడానికి తెలంగాణ ఉత్తర ప్రాంతం యొక్క ప్రాంతాలను అనేక ప్రాంతాలు ఇప్పుడు కరువు ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో మనం నీటిని సద్వినియోగం చేసుకున్నట్టే కరువు నివారణ జరుగుతుంది, ప్రజలు చాలా అభివృద్ధి చెందగలుగుతారు. కాబట్టి తెలంగాణ ప్రణాళికలు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. జల వినియోగంలో మనం తెలంగాణ రాకముందు ఏ పరిస్థితిలో ఉన్నామో తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత నీటి వినియోగంలో ఏమీ మార్పు లేదు, ప్రాజెక్టు చేయడం లేదు. నీటి వినియోగ సామర్థ్యం అనేది మనం పెంచుకుంటలేము.
రైట్. ఇక్కడ నీటి అయితే వినియోగం అయితే సార్ అయితే సార్ లక్ష్మీనారాయణ గారు మన తెలంగాణలో నీటి వినియోగ సామర్థ్యం పెంచుకోవడం లేదు మనం. సార్ అయితే ఇప్పుడు అయితే మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది, లక్ష్మీనారాయణ గారు మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం దాదాపు ప్రతి సంవత్సరం 1000 నుంచి 2000 టీఎంసీలు సముద్రం పాలైపోతుంది గోదావరి దగ్గర అని చెప్తున్నారు. అంతే దాంతోపాటు ఇప్పుడు మీరు చెప్పారు కాళేశ్వరం జీరో యూటిలైజేషన్, సముద్రం పాలైపోతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ గోదావరి జలాలను ఒడిసి పట్టుకోవడం కానీ ఏమన్నా కొత్తగా ప్రాజెక్ట్ ఆలోచన కానీ ఏమన్నా చేస్తున్నట్టు ఏం కనపడలేదు, ఏమైనా జరుగుతున్నాయి సార్ ప్రాజెక్ట్స్ ఏమన్నా? అంటే ఇప్పుడు వీళ్ళు తుమ్మిడెట్టి మళ్ళీ పునరుద్ధరించాలనుకుంటున్నారు. మనము యాక్చువల్గా ఇప్పుడు 240 టీఎంసీలు పాత ప్రాణాయిత చేయాలనుకో లేకుంటే కాళేశ్వరం అనుకోవడం మనం వినియోగించుకోవాలనుకున్నాం, లక్ష్యం పెట్టుకున్నాము. అది ఇప్పుడు జీరో వినియోగం ఉంది 240 టీఎంసీలు. ఇతర 3 ప్రాజెక్టులు కూడా 150 టీఎంసీలు, 152 టీఎంసీలు, 67 టీఎంసీలు సీతమ్మ సాగరు, తర్వాత 40 టీఎంసీలు సమ్మక్క సాగర్, ఇలాంటి ఇప్పుడు 38 టీఎంసీలు దేవాదులు అవి మనం వినియోగించుకోవడం లేదు, అవి వినియోగ స్థాయికి రాలేదు. అయితే వీళ్ళు ఏంటంటే ఒకవేళ తుమ్మిడెట్టి ప్రాజెక్టు ఒకవేళ చేపట్టినట్టు ఉంటే గ్రావిటీ ద్వారా మనకు నీళ్ళు వస్తాయి, సింపుల్ 1 లిఫ్ట్ ద్వారా నీళ్ళు వస్తాయి. అక్కడి నుంచి వచ్చినట్టుంటే కనీసం కాళేశ్వరం కింద ప్రతిపాదించుకున్న 240 టీఎంసీలో కనీసం 200 టీఎంసీలనే వాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మేడిగడ్డ ఫెయిల్ అయింది కాబట్టి మేడిగడ్డ నుంచి వాడుకునే అవకాశం లేదు, వెల్లంపల్లికి తీసుకొచ్చే అవకాశం లేదు, చాలా తక్కువ ఉంది. ఎందుకంటే పంపులు నడిచిన కాలంలో సంవత్సరం 40 టీఎంసీలు మించి లిఫ్ట్ చేయలేకపోయినారు. ఎవరండి మేడిగడ్డ ఫెయిల్ అని చెప్తారు మీరు? ఎవరండి లక్ష్మీనారాయణ గారు? మేడిగడ్డ ఎక్కడ ఫెయిల్ అయింది? మేడిగడ్డ ఖచ్చితంగా ఫెయిల్ అయింది. ఏడ ఫెయిల్ అయింది? ఎవరు మీరు? 4 ఏళ్ళు 2000 మీరు ఎవరండి? మీరు ఎవరు? మీకు ఏం అవగాహన ఉందని మాట్లాడుతున్నారు? ఎక్కడ ఫెయిల్ అయింది మేడిగడ్డ అన్న అంశం? అసలు మీకు ఏం తెలియదు, అసలు నీటి విషయంలో మీకు కనీస అవగాహన లేదు. అసలు ఇంకోటి టీఎంసీలు అంటే కూడా మీరు కరెక్ట్ చెప్పట్లేదు, ఎన్ని టీఎంసీలు అన్న విషయాలు కూడా, షేరింగ్ ఆఫ్ వాటర్ పరిస్థితి కూడా మీకు తెలియదు. నేను అడుగుతున్న జిఆర్ఎంబీ గురించి చెప్పండి. జిఆర్ఎంబీ ఒకటే సూటి కడుతున్నా మిమ్మల్ని సూటి కడుతున్నా. మీరు అవగాహన ఉన్న వాళ్ళు అయితే ఒకటే సూటి కడుతున్నా. జిఆర్ఎంబీ ఎప్పుడు పుట్టింది చెప్పండి? జిఆర్ఎంబీ ఎప్పుడు పుట్టింది చెప్పండి? స్టేట్ రియార్గనైజేషన్ తర్వాతనే పుట్టింది కేఆర్ఎంబీ, జిఆర్ఎంబీ. లేదు, స్టేట్ రియార్గనైజేషన్ ముందే పుట్టింది. స్టేట్ రియార్గనైజేషన్ ముందే పుట్టింది. అంటే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి తీసుకురావడం అనేది నీళ్ళ కల్లా అవి జరగదు. అది మే 28 2014 పుట్టింది జిఆర్ఎంబీ. అదే రియార్గనైజేషన్ యాక్ట్ లోనే పుట్టింది అది జిఆర్ఎంబీ, కేఆర్ఎంబీ. ఇంకా వాటాలు చెప్పండి, వాటాలు